హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సందీప్ ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక విశిష్టమైన వీడియో అంటే చాలా ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఇప్పుడు సో బెట్టింగ్స్ ప్రమోషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం అయితే మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో వైజాగ్ నుండి లోకల్ బాయ్ నాని, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ బయ్య సన్నీ యాదవ్ అని చెప్పి ఆయన మీద కూడా సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలో అయితే పోలీస్ కేసు రిజిస్టర్ అయింది. ఈ బెట్టింగ్ దానికి సంబంధించినటువంటి గొడవలు దాదాపుగా 1 year నుంచి నడుస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో కొంతమంది ఫాలోవర్స్ రాగానే, అంటే లైక్ నేను ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ ఏదో స్కిల్తో, వాళ్ళకున్న స్కిల్తో టాలెంటెడ్ వీడియోస్ కొన్ని చేసి, ఆ తర్వాత కొన్ని రోజులకి అంటే వాళ్ళకి ఫాలోవర్స్ పిచ్చగా అంటే మనకు ఒక లక్షల్లో ఫాలోవర్స్ పెరిగిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇల్లీగల్, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ అనేది లీగల్ కాదు, ఇల్లీగల్ థింగ్స్, అంటే తెలుగు డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మనల్ని మొడ్డగుడిపిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఫాలోవర్స్ అయ్యే వరకు బాగానే ఉంటున్నారు. ఎవరైనా మనకు ఒక 10,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు. సో వీళ్ళు ఎదిగే క్రమంలో చాలా హంబుల్గా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రకరకాలుగా బతిలాడుతున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళు కొంచెం ఫేమ్ రాగానే సో ప్రతి ఒక్కరూ ఇదేదైతే ఇల్లీగల్ బెట్టింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రమోట్ చేస్తున్నారు. అయితే మనం రీసెంట్గా ఈ మధ్య కాలంలో చూస్తే లోకల్ బాయ్ నానిని మనకు వైజాగ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దాదాపు 10 కేసులు పెట్టారు ఆయన మీద, అండ్ 10 కేసులు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ మనందరికీ తెలుసు కదా, యూట్యూబర్. సో ఆయన మీద కూడా నూతన్కల్లో కేసు అయింది. అయితే ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే, అంటే యూట్యూబ్ బేస్ చేసుకొని ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దాదాపు 30 కోట్ల రూపాయలు సంపాదించానంటే అసలు ఎవరు, నాకు తెలిసి ఇంత తొందరగా సంపాదించాలంటే నాకు తెలిసి పొలిటీషియన్స్ అన్నా, లేకపోతే ఈ ఇల్లీగల్ బెట్టింగ్ వాటితో మాత్రమే మనకు సాధ్యమవుతుంది. అయితే నాకు ఒకటే థింగ్, నాకు పూరి జగన్నాథ్ గారి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఏంటంటే, ఒకప్పుడు తెల్లోళ్ళు మనల్ని దోచుకునేవారు, తర్వాత మనల్ని మనమే దోచుకుంటున్నామని. సో నిజం చెప్పాలంటే మనల్ని మనమే దోచుకుంటున్నాం. చాలామంది చిన్న పిల్లలు మనకు ఫాలోవర్స్ రాగానే, మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వగానే, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కంప్లీట్గా మర్చిపోయి, అంటే మనం ఇంకా సోషల్ రెస్పాన్సిబుల్గా థింగ్స్ అన్ని చేయాల్సింది పోయి, సో మన స్వార్థం కోసం మనం ఇష్టం వచ్చినట్టు అసలు లీగల్గా లేని చాలా యాప్స్, చాలా వరకు యాప్స్ అన్నీ ఉంటాయి. అసలు వాటికి ఎక్కడ నుండి ఇదంతా రన్ అవుతుంది, ఎక్కడ నుండి అవుతుంది అనేది ఒక క్లారిటీ ఉండదు. సో దీంట్లో జాయిన్ అవ్వండి, మీకు బోనస్ వస్తుంది, దీంట్లో జాయిన్ అవ్వండి మీరు ఐఫోన్ గెలుస్తారు, దీంట్లో జాయిన్ అవ్వండి మీరు బైక్ గెలుచుకుంటారు, కారు గెలుచుకుంటారు. ఇట్లా రాత్రికి రాత్రి జీవితంలో ఏది జరిగిపోదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను అరౌండ్ ఒక 1.5 year నుంచి కష్టపడుతున్నా. ఒక 15,000 మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నాకు వచ్చే రెవెన్యూ అరౌండ్ 3 నెలలకి ఒక 10,000 రూపాయలు వస్తుంది, 3 నెలలకి. సో అయినా కూడా ప్యాషనేట్గా మేము వర్క్ చేస్తున్నాం, బెట్టింగ్ యాప్స్ చేయట్లేదు. సో తర్వాత వేరే ఉద్యోగాలు చేస్తున్నాం, వాటితో పాటు ఇవి చేస్తున్నాం. సో రేపు పొద్దున ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా జనాలు మనల్ని ఆదరిస్తారు, కంటెంట్ బాగుంటుంది అని చెప్పి రకరకాల ఒక రెస్ట్రిక్షన్స్లో బతుకుతున్నాం. అంటే మనం సమాజానికి ఎటువంటి ద్రోహం చేయొద్దు. ఇప్పుడు లైక్ నాకు ఒక బెట్టింగ్ యాప్ సంబంధించిన ప్రమోషన్ వచ్చింది, ఒక 50,000 ఇస్తా అన్నారు. సో 50,000 ఇట్స్ నాట్ మ్యాటర్. నా అవసరాలను తీర్చుకోవడానికి నాకు ఇప్పుడు 50,000 అవసరం పడుతుందేమో, కానీ తర్వాత నేను దానివల్ల ఎంతమందిని నష్టపరుస్తున్నా, ఎన్ని పైసలు నేను లాస్ చేస్తున్నా అనేది ఒకటి రియలైజేషన్ తెచ్చుకొని నేను ఇంకా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఫిక్స్ అయిపోయా. అయితే జనాలు కూడా మెయిన్గా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళనే ప్రమోట్ చేయడం, వాళ్ళ వీడియోస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ వీటి ఆల్గారిథమ్స్లో కూడా వాళ్ళ వీడియోసే బాగా రీచ్. ఇప్పుడు నేను కష్టపడి మొన్న ఒక టెంపుల్కి వెళ్ళి చాలా కష్టపడి ఒక వీడియో షూట్ చేశా. సో అరౌండ్ దానికి షూట్ చేయడానికి నాకు అయింది అరౌండ్ ఒక 1,500 దాకా ఖర్చు అయితే నాకు కనీసం వ్యూస్ ఒక 800 వ్యూస్ వచ్చినాయి. సో అయినా కూడా నాకు ఒకప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు 200 వ్యూసే వచ్చేది. సో 200 వ్యూస్ తర్వాత 800 వ్యూస్, అంటే నేను కొంచెం గ్రోత్లో వెళ్తున్నా. సో నేను ఏదో కష్టపడి యూట్యూబ్ నుండి ఏదో ఒక దాంతోనే నేను అట్లా హ్యాండిల్ చేస్తూ వెళ్ళిపోతున్నా, తప్పితే ఇంకేం లేదు. సో బెట్టింగ్ యాప్స్ చేసేవాళ్ళు ఒకడేమో పైసలు ఇసిరేస్తాడు, ఒకడేమో బండి తగలబెడతాడు, రకరకాల అసలు జనాల్ని ఆకట్టుకోవడానికి చిన్న పిల్లల్ని, ఒక 16 years to 18 years పిల్లల్ని సర్వనాశనం చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టు వీళ్ళు ఐఫోన్లని, బైకులని, కార్లని ఏదేదో. నిజం చెప్పాలంటే బెట్టింగ్లలో బాగుపడ్డాడు ఎవ్వరు లేడు, ఇంతవరకు బెట్టింగ్లలో బాగుపడ్డాడు ఎవ్వరు లేడు. నేను ప్రీవియస్ కూడా బెట్టింగ్ మీద ఇప్పుడు నాకు అరే వచ్చిండయ్యా పెద్ద తోపుగాడు అని అట్లా కాకుండా, సో నేను నాకున్న ఫాలోవర్స్ని చైతన్యపరుస్తూ, నాకున్న సర్కిల్లో ఎవరైతే బెట్టింగ్ వల్ల బాధితులు ఉన్నారో వాళ్ళందరి కష్టాలను ప్రత్యక్షంగా చూసి ఏదో ఒక నేను వీడియో ఈ మధ్య కాలంలో ఒక వీడియో బెట్టింగ్ సంబంధించిన ఒక వీడియో ఎవరో మాట్లాడుతుంటే చూసా. కింద కామెంట్స్లో
ఒకడు 15 లక్షలు పోయినాయి అంటాడు, ఒకడు 35 లక్షలు పోయినాయి అంటాడు, ఒకడు 50 లక్షలు పోయినాయి అంటాడు. ఒరే దారుణమైన పరిస్థితులు ఫ్యూచర్లో. అంటే ఇప్పుడు మా నాన్న వ్యవసాయం చేసేటోడు. సో వ్యవసాయం చేసి నన్ను చదివిపించిండు. ఆ తర్వాత నేను జాబ్ చేసి నా పిల్లల్ని పెంచుతా. కానీ ఫ్యూచర్లో ఈ బెట్టింగ్ అనేది ఎక్కువగా జనాల్లో వెళ్తే, సో బెట్టింగ్ చేస్తేనే డబ్బులు వస్తాయి అనేది యువతకి పోర్ట్రేట్ చేస్తున్నారు. యువతను ఎంత దారుణంగా నాశనం చేస్తున్నారంటే అసలు మనకు అసలు పైసలు, లగ్జరీస్గా లైఫ్ ఇదంతా ఘోరంగా చూపెట్టి ఒక ఏంటంటే ఒక నాశనం చేసే, ఒక వినాశనం చేసేటువంటి పరిస్థితికి అయితే తీసుకొచ్చిళ్ళు. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నా, సో ఇప్పటికైనా కూడా బెట్టింగ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని తీసుకుపోయి కూడా తొక్కుతారు. మెయిన్గా ఇన్ఫ్లుయెన్సర్ అంటారు, కొంచెం ఫాలోవర్స్ అది రాగానే సో వాళ్ళు ఇంకా అసలు లగ్జీరియస్ లైఫ్ అని అనుభవిస్తారు. ఆ లగ్జీరియస్ లైఫ్ వెనకాల ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది లక్షలు బోడగొట్టుకుంటున్నారు, ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తే ఎక్కడ చూసినా మనకు ఒకటే బెట్టింగ్. సో బెట్టింగ్ వల్ల ఇంత నాశనం అయిపోతున్నా కూడా గవర్నమెంట్ ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవట్లేదు అని అంటే, తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ అనేది బ్యాన్. అసలు బెట్టింగ్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా తెలివైన వాళ్ళు కాబట్టి మనోళ్ళు ఏం చేస్తున్నారంటే VPN అనేది ఒకటి ఆన్ చేసుకొని వేరే లొకేషన్లో ఎక్కడో ఉన్నట్టుగా గేమ్స్ ఆడుతున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, రాత్రే కోటీశ్వర్లు ఎవ్వరు అయిపోరు. అట్లయితే అంటే మన కళ్ళ ముందు పనిచేసే ప్రతి ఒక్కడు ఏ పని చేయడు, రేపు పొద్దున బెట్టింగ్ యాప్ల్లోనే సంపాదించుకుంటారు. సో మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని సైన్ అప్ అవ్వమని, జాయిన్ అవ్వమని ఇట్లా రకరకాల థింగ్స్ చేసి కోట్లలో డబ్బులు సంపాదిస్తున్నారు. సో జనాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ నుంచి జరుగుతూనే ఉంది ఇది. అయితే నేను ఈ మధ్య కాలంలో సజ్జనార్ గారు అండ్ అన్వేష్ ఇద్దరు కలిసి ఒక వీడియో చేశారు. అయితే పోలీసు వాళ్ళకి, తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ నేను చెప్పేది ఏంటంటే, పోలీస్ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సో మీరు ఆదిలోనే అంటే ఎవడన్నా బెట్టింగ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు, అంటే లైక్ ఇప్పుడు బయసన్ యాదవ్ అనే పర్సన్ ఒక 1 year బ్యాకే ఈ ఎలిగేషన్ చేసినప్పుడు ఆయన మీద యాక్షన్ తీసుకుంటే దాదాపుగా 30 కోట్ల స్కామ్ జరిగేది కాదు. కానీ ఒక 1 year తర్వాత ఇప్పుడు పట్టుకొని ఇప్పుడు జైలు వేసే ప్రయత్నం చేసి ఇప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో దానివల్ల ఇప్పుడు ఆయన సంపాదించిన 30 కోట్ల వల్ల ఎంతమంది పిల్లల జీవితాలు నాశనం చేసుకున్నారు, ఎంతమంది జీవితాలు ఆగమైపోయినాయి. సో నేను అనేది ఏంటంటే, పోలీసులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, సో ఫస్ట్ అంటే దానికి ఏదైతే ఆదిలో ఒక విత్తనం పడుతుందో సో అప్పుడే దాన్ని క్లోజ్ చేస్తే ఇంత దాకా అయితే రాదు. సో ఏదన్నా ఇప్పుడు ఎవరైనా బెట్టింగ్ యాప్స్, ఒక ఆయన హైదరాబాద్లో ఒక ఆయన కంప్లీట్గా పైసల్ని తీసి పైకేస్తారు. అన్ని పైసలు ఊర్లలో, మా మదరు వ్యవసాయ కూలి ఒక 100 రూపాయలు కానీ 200 ఇస్తే పొద్దున్న నుండి సాయంత్రం వరకు చేలో, ఉదయం నుండి సాయంత్రం వరకు 9 గంటల నుండి దాదాపుగా 5 గంటల వరకు ఒక మామూలు మధ్యతరగతి ఒక రైతు కూలి ఒక 100 రూపాయలకి 200కి పనిచేస్తున్నారు. వీళ్ళు లక్షల్లో వేలల్లో పైసలు వేయడానికి వీళ్ళకి ఎక్కంచెలు వస్తున్నాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, సరే ఓకే, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బనే మోజులో పడి మాకేం అవసరం లేదు, ఎవరి జీవితాలు నాశనం అయిపోయినా పర్లేదు, ఎవడు ఎట్లా అయిపోయినా పర్లేదు అని కనీసం వీళ్ళ తల్లిదండ్రులకైనా కూడా కనీసం తెలియాలి. ఎందుకంటే మన పిల్లలు అంటే సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, మనకు లక్షల్లో డబ్బులు ఎలా వస్తున్నాయి, కోట్లలో డబ్బులు ఎలా వస్తున్నాయి అనేది కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అడగాలనేది. అండ్ ఇంకొక థింగ్ అయితే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ బెట్టింగ్ మాఫియా ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ గులాబ్ జాములు గలగల్లాడి పోతున్నట్టున్నాయి. ఇంకా తర్వాత కూడా పోలీసు డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇంకా తర్వాత ఇప్పుడు ఎవరెవరు బెట్టింగ్ స్కామ్స్ చేశారు వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా బయటికి తీసి అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే నేను మెయిన్గా లాస్ట్ ఇయర్లో ఈ టైంలోనే జరుగుతున్నప్పుడు నాన్వేషన్ రియాక్ట్ అయినప్పుడు కూడా నేను కూడా నాన్వేషన్కి సపోర్ట్ చేశా. సో ఇప్పుడు కూడా నాన్వేషన్ ఏం చెప్తున్నాడంటే, సో ఇది ఒక బెట్టింగ్ మాఫియా, చాలా పెద్ద బెట్టింగ్ మాఫియా. సో దీన్నంతా నేను ఒక్కడిని ఎదుర్కోవాలంటే చాలా కష్టమైన థింగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సో నేను ఒకటే చెప్తున్నా, యాంటీ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారు, బెట్టింగ్కి సంబంధించిన యాంటీగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా నేను కూడా సపోర్ట్ చేస్తా. ఐ థింక్ నా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ కావచ్చు, కానీ అందరి కోసం, ధర్మం కోసం, దేశం కోసం, మన యూత్ కోసం, యువత కోసం తప్పకుండా నేనైతే పోరాటం చేస్తాను.